రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించిన వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగ ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భూమి లేని వారికి భూ పంపిణీ, అట్టడుగు వర్గాల సంక్షేమం తదితర సామాజిక అంశాలపై నిత్యం పోరాడిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహనరంగ అని అన్నారు. రంగ తన రాజకీయ పనిలో ఎక్కువ భాగం సామాజిక న్యాయ సమస్యలపై దృష్టి సారించారని అన్నారు. భూ పంపిణీ కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో 1988 డిసెంబర్ 26న ఆయన హత్యకు గురయ్యారని తెలిపారు. పేద ప్రజలకు న్యాయం చేయడంలో ఎన్నడూ వెనుకడుగు వేయలేదని, అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 960వ రోజు పేదలకు అన్నదానం, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జగదీష్, కర్రి వీరబాబు, ఫిరోజ్ కసీం, టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బెజవాడ బెబ్బులి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదవారికి ఆపద వస్తే ఎంత దూరమైనా వెళ్ళే మహాశక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భముగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్రమంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానము, దుప్పట్ల పంపిణీ కూడా జరిగింది. మరి మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పేదవారికి అండగా ఉండాలని ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నాయకుడు సుబ్బారావు గారికి, వనిమిశెట్టి సుబ్బారావు గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కర్రి వీరబాబు, ఫిరోజు, కాశీము పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జోహార్ వంగవీటి రంగ, జోహార్ వంగవీటి రంగ. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. తొండంగి మండలం పెరుమాళ్లపురం గ్రామంలో క్రైస్తవ సభపై దాడిని ఖండించిన క్రైస్తవ సార్వత్రిక సంఘాల ప్రతినిధులు కాకినాడలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ను కలిసి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. కాకినాడ ఎల్విన్పేట సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ శతవార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో శతవార్షికోత్సవం వివరాలను వెల్లడించిన చర్చ్ కార్యవర్గం సభ్యులు. కాకినాడలో ఘనంగా కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి. అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందించిన గొప్ప నాయకుడని కొనియాడిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.